ఒకేసారి కట్టలు తెంచుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పార్టీ ఆఫీస్ నుండి ఎంతమంది వచ్చారో చూడండి. అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయినారు వాస్తవానికి. కార్యకర్తలు కేసీఆర్ బయటకు వస్తుండు, మాట్లాడుతుండు, కలుస్తుండు అనే ఆలోచనతో పార్టీ ఆఫీస్ నుండి వెయిట్ చేసినటువంటి కార్యకర్తలు, లీడర్లు తండోపతండాలుగా ఒకేసారి కేసీఆర్కి సంబంధించినటువంటి నివాసం వైపు దూసుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఒకేసారి కేసీఆర్కి సంబంధించిన నివాసానికి బయలుదేరినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూడవచ్చు. దాదాపు వేలాది మంది కార్యకర్తలు, ఒక్కొల్లిద్దరు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో సుమారు 5-6 వేల మంది కార్యకర్తలు మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు. కంప్లీట్గా ఎప్పుడు గేట్ తీసేటప్పుడు రావడానికి రెడీగా ఉండేటటువంటి పరిస్థితి. ఆ నల్ల జెండాలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల చేతిలో చాలా క్లియర్గా మీకు కనబడతా ఉంది. సో పోలీసులు ఉన్నటువంటి అంశాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. పోలీసులకు సంబంధించిన బ్యారికేడ్లను బద్దలు కొట్టేసినారు. లేదు లేదు మేము వెళ్లాల్సిందే అంటూ పోలీసులు కూడా ఏం చేయలేకపోయినారు. ఇక పోలీసులు కూడా ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఒకేసారి వాళ్ళు సైడ్కు జరిగిపోయినటువంటి పరిస్థితి. కార్యకర్తలు కేసీఆర్కి సంబంధించిన నివాసానికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. కార్యకర్తలు పడే పరిస్థితి లేదు. అంటే కేసీఆర్ ఇంటి ముందు ఆ రోడ్డు మీద కూడా కార్యకర్తలు పడతలేరు. అంతమంది జనాలు వచ్చినారు. నందీనగర్ రోడ్డు మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. కేసీఆర్ బయటకు వచ్చిండు. కేసీఆర్ అందరికీ కూడా నమస్తే చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. నా కోసం మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ కూడా కేసీఆర్ అందరికీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ వీడియో చాలా క్లియర్గా మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పరిస్థితి.